రేవంత్ రెడ్డి మా నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏబీవీపీలో రేవంత్ రెడ్డి రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏబీవీపీలో రేవంత్ రెడ్డి పని చేశారని తెలిపారు. శబరిమలలో అయ్యప్ప భక్తులకు భవనం కోసం సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రభుత్వానికి లేఖ రాయాలన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తోని ప్రస్తుతం మనం ఉన్నాము. అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజులు నిష్ఠాగరిష్టలతోని దీక్ష మాల వేసుకొని 41 రోజుల దీక్ష తర్వాత శబరి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునే క్రమంలో వావర్ స్వామికి చెందిన మసీద్ లోకి వెళ్తున్నారు. అలా వెళ్లకూడదు అయ్యప్ప భక్తులందరినీ కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం రాజాసింగ్ తో ఉన్నాము. రాజాసింగ్ గారు నమస్తే. మీరు ఎందుకలా చెప్పారు అయ్యప్ప భక్తులకి వావర్ మందిర్ పోకూడదని? చాలా మంది అయ్యప్ప భక్తులతోని మీరు ఒక్కసారి మాట్లాడాలి. రూల్ ఏముంది, ఒక్కసారి ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా అయినా డైలీ వైజ్ అయినా ఉంటాడు, ఏ టైంకి అయినా లేస్తాడు, ఏ విధంగా అయినా పూజ చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఆయన పని గురించి వెళ్తే ఒక సావు కనబడితే మళ్ళీ ఆయన ఆ సావు చూసిన తర్వాత ఆయన ఏం చేస్తారు ఒక్కసారి వాళ్ళతోని కూడా ఒకసారి మీరు మాట్లాడితే నిజమేంది మీకు తెలుస్తుంది. ప్రాక్టికల్ ఏంటంటే ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఒక సావు కనబడితే ఇమ్మీడియట్గా ఆయన ఆశ్రమంకి వచ్చి మొత్తం స్నానం చేసి మళ్ళా ఆయన శరీరంలో ఉన్న బట్టలు కూడా ఆయన కడిగేస్తారు. అంతా శుద్ధితోని ఆయన ఉంటాడు. ఆయన శుద్ధితోనే ఆయన ఉండి తర్వాత 41 days మాల వేసుకున్న తర్వాత పూజా కార్యక్రమం చేసిన తర్వాత శబరిమలకి వెళ్ళే సమయంలో మధ్యలో ఒక వావర్ స్వామి యొక్క దర్గా ఉంది. దర్గాలో వెళ్ళిన తర్వాత శబరిమల దేవుడికి దర్శనం అసలు చేయకూడదు, రూల్ కూడా లేదు. అందుకోసం నా ఒక కర్తవ్యం, ఎంతో మంది స్వామిలకు చెప్తే కూడా స్వామిలు అందరు కూడా అన్నారు ఇది మీరు కరెక్ట్ అంటున్నారు, పద్ధతిలో లేదు, రూల్లో లేదు. మేము గూగుల్లో కూడా చూసినాం, యూట్యూబ్లో కూడా చూసినాం, చాలా వరకు పుస్తకాలు కూడా చూసినాం, ఎక్కడ కూడా వావర్ స్వామి అసలు హిస్టరీ లేదు. మరి ఇన్నేళ్ల నుంచి వెళ్తున్నారు కదా భక్తులు, మరి వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఇయర్ మెసేజ్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఒక స్వామి గారు ఉంటారు, ఒక గురు స్వామి గారు అనుకోండి. ఆ గురుస్వామి ఒక్కప్పుడు శబరిమల వెళ్ళే సమయంలో ఆయనకి అక్కడున్న కమ్యూనిస్టులు లేదు, మీరు అయ్యప్ప స్వామి దర్శనం ముందు వావర్ స్వామి దర్శనం చేస్తేనే మీ దర్శనం పూర్తి అవుతుంది, లేకపోతే సగం దర్శనం అవుతుంది. ఈ విధంగా ఒక కుట్ర ఒకప్పుడు అక్కడ చేసినారు. అదే కుట్రలో చాలా మంది ట్రాప్ అయ్యి ఒక్కడ పోయిన తర్వాత ఆయన ఇంకా 100 మంది 200 మంది 50 అంటే 1000 మంది అట్లాంటి కంటిన్యూగా అది ఒక రూల్ అయిపోయింది. ఎవరైనా శబరిమల వెళ్తే కంపల్సరీ వావర్ స్వామి దర్శనం చేయాలని మొత్తం ప్రచారం అయిపోయింది. చాలా మంది దానిపైన రీసెర్చ్ చేసిన తర్వాత మాలాంటి చాలా మందికి తెలిసిన తర్వాత మేము దీనికి అగ్నిష్గా మేము మాట్లాడినాం. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది అసలు హిస్టరీలో లేదు, ఇది కావాలని కమ్యూనిస్టోలే ఈ విధంగా ఒక ప్లాన్ చేసి వాళ్ళు ఒక దర్గా కట్టినారు. అప్పుడు చిన్నగుండే ఎంతో మంది అయ్యప్ప స్వామిలు వెళ్తారు కదా, వాళ్ళ నుంచే డబ్బులు కలెక్ట్ చేసి అంత పెద్ద మస్జిద్ కట్టినారు వాళ్ళు. ఈ మొత్తం కేరళలో ఎవరు గవర్నమెంట్ ఉంది మీకు తెలుసు, మొత్తం కమ్యూనిస్ట్ చేతిలో ఆ మొత్తం స్టేట్ ఉంది. అందుకోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టినాం. ఎక్కడైనా మాకు అయ్యప్ప స్వామిలు పూజకి పిలిస్తే కూడా అక్కడికి ఒక 2-3 నిమిషాలు మేము దీని గురించి చర్చ చేసినాం. మైక్ తీసుకొని అందరికీ రిక్వెస్ట్ చేస్తే కూడా అందరు కూడా ఇది కరెక్టే అన్నారు, ఎవరు కూడా ఇది తప్పు అని ఎవరు కూడా అనలే. ఒకప్పుడు ఎవరైనా అయ్యప్ప స్వామి పూజ చేస్తే కూడా ఒకవైపు అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది, ఇంకోవైపు వావర్ స్వామి దర్గా కూడా పెట్టినారు. దాన్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసే తర్వాత దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా చాలా మంది వాళ్ళు ఆ దర్గా కూడా తీసేసినారు. అంటే చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఏమంటారంటే అరే ఇది కరెక్ట్ అంటే చాలా మంది దాని వెనక వెళ్ళిపోతారు. అరే ఇది తప్పు చెప్పేవాళ్ళు ఉంటే ఇది తప్పు వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తారు. ఇవాళ చూడండి 80% మన ఆంధ్ర మన తెలంగాణ అయ్యప్ప భక్తులు వావర్ స్వామి దర్గా వెళ్తలేదు. 80%. ఇప్పుడు ఉన్న 20% కూడా వెళ్ళకూడదని ఒక లక్ష్యం మేము పెట్టుకున్నాం. ఎందుకంటే 41 days మీరు మాల వేసుకున్న తర్వాత మీకు మంచి జరగాలి, మీ కుటుంబంకి మంచి జరగాలి, అదే మా ఉద్దేశం. అందుకోసం ఇది తప్పు ఇది కరెక్ట్ దాని గురించే మేము ప్రచారంలో ఇవాళ పాల్గొన్నామండి. రైట్. మరి కేరళ సర్కార్కి మీరు ఏమైనా లెటర్ రాస్తారా దీని మీద? ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రికి లెటర్ రాసే బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది. ఫస్ట్ అయితే మేము 10 acres ల్యాండ్ అప్పుడు కేసీఆర్ గారు ఉండే అసెంబ్లీ సాక్షిగా నేను అప్పుడు కూడా మాట్లాడినా. కేసీఆర్ గారు
ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది అయ్యప్ప భక్తులు శబరిమలైకి వెళ్తారు. కానీ మన భక్తులు వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు. అరే తెలంగాణ, అరే ఆంధ్ర అంటే చాలా చిన్న చూపు చూస్తారు. అందుకోసం ఒక 10 ఎకరాల ల్యాండ్ మీరు కొని, అంటే వాళ్ళు అమ్ముతారా లేక వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారా, మనకు ఒక తెలంగాణ భవన్ అక్కడ తయారు చేస్తే మన అయ్యప్ప భక్తులకి పోనీకి, అక్కడ ఉండనికి, భోజనంకి ఒక మంచి వ్యవస్థ చేసే బాధ్యత తెలంగాణది ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రిది ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ విధంగా మీరు ఒక 10 ఎకర్స్ ల్యాండ్ అడిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను ఆ ముఖ్యమంత్రికి లెటర్ రాయలేను, ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి టోటల్గా హిందూ సంస్కృతికి అగ్నిస్ట్ ఉన్నాడు, హిందూ సమాజంకి అగ్నిస్ట్ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తికి లెటర్ రాసే బదులు నేనైతే వేస్ట్ అనుకుంటా. రైట్, ఓకే. ఇప్పుడు మరి కాంగ్రెస్ సర్కార్ ఉంది ఇక్కడ, మీరు కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్పీల్ చేస్తున్నారు లెటర్ రాయాలని, ఆయన రాస్తారని భావిస్తారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మా నుంచి వెళ్ళింది కదా, గతంలో ఆయన ఏబీవీపీలో ఉండే, ఆయన కూడా శబరిమల హిస్టరీ గురించి ఆయనకి తెలుసు, ఆయన కూడా లెటర్ రాస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ల్యాక్స్ ఆఫ్ అయ్యప్ప భక్తులు మన తెలంగాణ నుంచి వెళ్తారు. కనీసం వాళ్ళకైనా చూసి వాళ్ళు వెళ్ళే శబరిమలకి వాళ్ళకి మంచి వ్యవస్థ జరగాలి, ఉండనికి కానీ భోజనంకి కానీ ఎట్లాంటి కూడా వెహికల్స్ కూడా మన అయ్యప్ప భక్తులకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకూడదు. ఒకవేళ ఆయన అనుకుంటే పక్క ఆయన లెటర్ రాస్తారు, లేకపోతే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో కూడా ఈ సబ్జెక్ట్ మేము అసెంబ్లీలో కూడా రేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది అయ్యప్ప భక్తులు 41 రోజులు చాలా నిష్ఠతోని మాల వేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్తుంటే ఆ దర్గాకి వెళ్ళడం ఏంటి, ఇది అసలు గూగుల్లో వెతికినా ఎక్కడ శాస్త్రంలో లేదంటూ కూడా చాలా క్లియర్గా రాజాసింగ్ చెప్తున్నారు. ఈ మేరకు గతంలో కూడా అసెంబ్లీలో తాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా ప్రస్తావించాను, 10 ఎకరాలు అక్కడ తెలంగాణ భవన్ కానీ ఏదైనా భక్తులకి వసతి భోజనం ఏర్పాట్లు చేయడానికి అని కోరానని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కోరుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఏబీవీపీ నుంచే వెళ్లారు కాబట్టి సానుకూలంగా స్పందిస్తారని కూడా అనుకుంటున్నానని రాజాసింగ్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో శ్రీచరణ్, గోషామాల.